ప్రజల యొక్క మత పరిస్థితులు ఏ విధంగా ఉండేవి అంటే, సింధు ప్రజలు ప్రత్యేకంగా ఒక మతంని ఫాలో అయ్యేవారన్న ఆనవాళ్ళైతే ఏమి దొరకలేదండి. సో, హరప్పా ప్రజలు ప్రకృతి దేవతలను ఆరాధించేవాళ్ళు అనేది తెలుస్తుంది. రావి చెట్టుని పవిత్రంగా భావించేవాళ్ళు. దీనికి ఆధారం ఏంటంటే ముద్రికలు, టెర్రకోట్ట బొమ్మలు. వాటిపై ఈ రావి చెట్టు యొక్క ముద్రికలు ఇవనేవి దొరకడం జరిగింది. వీరి యొక్క ముఖ్యమైన దేవుడు ఎవరంటే పశుపతి, పురుష దేవుడు. మన శివుడి రూపాన్ని పోలు ఉంటుంది. బట్ అది శివుడి రూపం అని మనం చెప్పలేం. బట్ పశుపతి అని అంటే పశువుల్ని, ప్రజల్ని పాలించే దేవుడు అని అనుకోవచ్చు మరి. ఈ పశుపతి చుట్టూ ఏనుగు, పులి, ఖడ్గమృగం, గేదె అని 4 జంతువులు ఉన్నాయండి. వెరీ ఇంపార్టెంట్ అడుగుతారు ఎగ్జామ్‌లో. నెక్స్ట్ పాదాల వద్ద 2 జింకలు కూడా ఉండేవి. వీరి యొక్క ఆరాధ్య దైవం అమ్మ తల్లి, స్త్రీ దేవత.